ఫ్రెండ్షిప్ అంటే టక్కును గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు. వీరిద్దరిని మించిన ఫ్రెండ్షిప్ మరొకటి లేదని చెప్పాలి. మనుషులు వేరు కానీ మనసులు, ఆలోచనలు ఒకటే, సేమ్ టు సేమ్. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఫ్రెండ్షిప్ అంటే టక్కును గుర్తొచ్చేది ఇద్దరు వ్యక్తులు. ఒకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరొకరు ఆయన ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి. వీరు కూడా అచ్చం వైఎస్ఆర్, కేవీపీ లాగానే పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వీరి మధ్య ఉన్న స్నేహంపై ఓ లుక్కేద్దాం. పాలిటిక్స్ లో ఫ్రెండ్షిప్ అనేది చాలా అరుదుగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండే పరిస్థితుల కారణంగా ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతుంటాయి. కొందరు మాత్రం పరిస్థితులు ఎలాగున్నా స్నేహానికే పెద్దపీట వేస్తారు. పొలిటికల్ ఫ్రెండ్షిప్ లో ప్రధానంగా గుర్తుకొచ్చేది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు. వీరిద్దరి మధ్య స్నేహం రాజకీయాల్లో ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఆ తరువాత హైదరాబాద్ బ్రదర్స్ గా పేరొందిన దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి, ప్రస్తుత బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా స్నేహానికి చిరునామాగా నిలిచారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో అచ్చం అలాంటి స్నేహపూర్వక వాతావరణం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి మధ్య కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం ఇప్పటిది కాదు. 16 ఏళ్లుగా వీరి మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. అది మరింత బలోపేతమవుతోంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేశారు. ఆ సందర్భంలోనే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కోవాల్సి వచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పడినా గానీ వేం నరేందర్ రెడ్డితో స్నేహం మాత్రం కంటిన్యూ చేశారు. వేం నరేందర్ రెడ్డి కూడా రాజకీయంగా ప్రతి విషయంలో రేవంత్ రెడ్డికి అండగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇద్దరూ కలిసి జర్నీ చేయడం, ప్రతి ఆపదలో ఒకరికి ఒకరు తోడు నీడగా నిలుస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయ్యాక తన స్నేహితుడికి తగిన ప్రాధాన్యం కల్పించారు. వేం నరేందర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ద్వారా తన స్నేహాన్ని చాటుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మిగతా వారిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన వేం నరేందర్ రెడ్డి ఒక్కరిని మాత్రం సీఎం సలహాదారుగా పక్కన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ప్రభుత్వ అధినేతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉంటున్నారు వేం నరేందర్ రెడ్డి. సీఎం ఆదేశాలను, ఆలోచనలను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం పొలిటికల్ గా అనేక సందర్భాల్లో వేం నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లో సైతం నరేందర్ రెడ్డి ఉంటున్నారంటేనే సీఎం ఆయనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అచ్చం అలాగే వ్యవహరిస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల మధ్య బంధం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ తమది నిజమైన స్నేహమని నిరూపించారు ఇరువురు నేతలు.